Education here at Sun can be an excellent choice for any students. మా ఇంటి బంగారం రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఏంటి థియేటర్గా అనేది ఒక టాపిక్. ఇప్పటికీ దానికి మార్కెట్ ఉంది. ఇప్పుడు 3 వారాలు దాటింది. కుక్కర్ని కొడతాను చూడు ప్రేమతో అబ్బా 150-200 దాకా వెళ్తుంది. అదే పెద్ద సినిమా హిట్ అయినా అంత లాభాలు రావు. ఈ థియేటర్లోకి వచ్చినటువంటి జనాలు డిసప్పాయింట్ కాకుండా చూసుకోగలిగితే ఇక్కడే డబ్బులు ఉన్నాయి అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. భరద్వాజ గారు, మా ఇంటి బంగారం రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్లో హిట్ అయింది. కాకపోతే అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఏంటి థియేటర్గా అనేది ఒక టాపిక్, క్యూరియాసిటీ టాపిక్ అందరికీ. థియేటర్కల్గా అది 93 వాళ్ళు చెప్తున్నది. అయితే ఈ వీకెండ్ కూడా ఉంది ఛాన్స్. ఓకే, ఈ వీకెండ్ ఛాన్స్ కూడా తీసుకుంటే 100 దాటి వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, అది 100 crore క్లబ్ అంటారా? 100 crore క్లబ్లోకి చాలా ఈజీగా ఎంటర్ అయిపోయే సినిమా అది. ఓకే, అంటే మీకు 10th లెనిన్ రిలీజ్ ఉంది. లెనిన్ రిలీజ్ టైంలో కూడా ఈ సినిమా కొంత అకామిడేట్ చేసుకోవచ్చు ఆడియన్స్ని. ఓకే, అంటే సాలిడ్గా ఒకే దీనిలో వెళ్ళదు ఎలాగూ. కాబట్టి ఇప్పటికీ దానికి మార్కెట్ ఉంది. ఇప్పుడు 3 వారాలు దాటింది. 3 వారాలు దాటుతున్నప్పటికీ జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఆ సినిమా గురించి. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి రకరకాల ఏరియాల్లో. సో వెళ్ళే జనాలు వెళ్తున్నారు, చూస్తున్నారు సినిమాని. అంతకు మించిన ఆప్షన్ కూడా కనిపించట్లేదు. అంటే ఆ కలెక్షన్స్ని కట్టడి చేసేంత సినిమా ఏది పడలేదు. పడకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా బలమైన పోటీ ఇచ్చే పరిస్థితిలో లేవు. అది డిఫరెంట్ జోనర్స్ అవి డిఫరెంట్ ఇవి. ఆడియన్స్ అది చూసిన ఆడియన్స్ కూడా దీనికి వస్తారు. అదే కాబట్టి అది ఇప్పటికీ బలంగానే నడుస్తోంది థియేటర్ల దగ్గర అన్ని ఏరియాల్లోనూ. నైజాంలో చాలా స్ట్రాంగ్ ఉంది సినిమా. అంటే హైదరాబాద్ కేంద్రంగా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. ప్రధానమైన కలెక్షన్ సెంటర్ హైదరాబాదే కాబట్టి. సో ప్రతి చోట ఇప్పటికీ దానికి వెళ్తున్న జనాలు ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఇది డెఫినెట్గా 100 crore క్లబ్లోకి వెళ్ళిపోతుంది సినిమా. అంటే ఒక కొత్త జానర్ అని కాదు కానీ ఒక కొత్త ఇష్యూని తీసుకుని దాన్ని ఎఫెక్టివ్గా తెర మీద చెప్పగలిగితే జనాదరణ తప్పకుండా ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన సినిమా అది. అదేలేండి. భారీ కాస్టింగ్, వాళ్ళు ఏమీ గొప్ప గొప్ప నటులను తీసుకురాలేదు. సమంత గారు కూడా తర్వాత ఇంటర్వ్యూలో చెప్పింది యాక్చువల్గా ఈ కథ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి సాయి పల్లవి అనుకున్నామని. సాయి పల్లవి అనుకున్నాం, తను మాత్రమే న్యాయం చేయగలదు అనుకున్నాం, తను అదర్వైజ్ బిజీ అవటం వలన నేను చేయాల్సి వచ్చింది అని చెప్పింది ఆవిడ. కాబట్టి మిగిలిన పాత్రల్లో కూడా వాళ్ళేమీ భారీ తారాగణాన్ని పట్టుకురాలేదు. అదే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఓటీటీ బిజినెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 150-200 దాకా వెళ్తుంది. అంటే మీరు ఇతర ప్లాట్ఫామ్స్ మీదకి వ్యాపారాలు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ హక్కులు ఇవన్నీ అమ్ముతారు కదా. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ సినిమాకి అయిన బడ్జెట్ ఏమిటి దగ్గర నుంచి చూస్తే ఇంటూ వేసుకుంటే ఏ నెంబర్ వేయాలి, 3 వేయాలా 4 వేయాలా అనే పరిస్థితి వస్తుంది. అదేలేండి, ఓటీటీ అంటే ఒకట్లేండి, 35 కోట్లు బడ్జెట్ పెట్టారు, 36 కోట్లు ఓటీటీ వచ్చింది అనేది అంతే బయటికి తెలిసిన విషయం. అంటే వాళ్ళు అక్కడికి సేఫ్ అయిపోయారు. ఇదంతా లాభం కింద అనుకుంటే థియేటర్కల్ బిజినెస్ అనేది ఎంత వచ్చినా ప్రాఫిటే. అంటే ఇది ఆల్రెడీ థియేటర్కల్ రైట్స్ కూడా అమ్మేసి ఉంటారు, వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు సేఫే. ఇన్ టోటల్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ మీద అది కలెక్ట్ చేసిన డబ్బులు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే భారీ ఫిగరే కనిపిస్తుంది. లాభాలు అందరూ తిన్నారు. అదే కాబట్టి ఇది ఇలా గనక ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే ఇప్పుడు 350 కోట్లు 200 కోట్లు బడ్జెట్లు పెట్టేస్తే అంతిమంగా అది కూడా ఇలాగ పెర్ఫార్మెన్సే ఇస్తే ఏమిటి కండిషను అనేది ప్రశ్న. ఇప్పుడు అదేలేండి, తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాలు చూశారు కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్టులుగా, పెద్ద లాభాలు తిన్న ప్రాజెక్టులుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అంతే. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా హిట్ అయితే వచ్చేటువంటి రెవెన్యూస్, లాభాలు చాలా భారీగా ఉంటాయి. అదే పెద్ద సినిమా హిట్ అయినా అంత లాభాలు రావు. అంటే పెద్ద సినిమాలు లాభాలు వచ్చిన అంటే కలెక్షన్స్ గంభీరంగా కనిపిస్తాయి కానీ
ఆ వచ్చిన డబ్బుల్లో దానికి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే అది ఇంట్రెస్టులు కట్టుకోవాలి, వాళ్ళు రెమ్యూనరేషన్స్ భారీగా ఉంటాయి. అదే ఒక పెద్ద హీరో అనగానే సపోర్టింగ్ కాస్టింగ్ అంతా భారీగా దింపుతారు. వీళ్ళందరి రెమ్యూనరేషన్లే ప్రధాన వాటా ఆక్రమించేస్తున్నాయి సినిమాలో. ఆక్రమించి కంటెంట్కి పెడుతున్న డబ్బుల పరిస్థితి ఏంటనేది ఎప్పుడూ చర్చే. సో ఈ గందరగోళం మధ్య ఒక చిన్న సినిమా చేసుకుని దాని మీద భారీ లాభాలు వచ్చేలాగా ప్లాన్ చేసుకుని ప్రాపర్ ప్రమోషన్ డిజైన్ చేసుకుని థియేటర్లోకి వచ్చినటువంటి జనాలు డిసప్పాయింట్ కాకుండా చూసుకోగలిగితే ఇక్కడే డబ్బులు ఉన్నాయి అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. మా ఇంటి బంగారం అనే సినిమా నుంచి ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. ఓకే, కొంచెం క్యూరియస్గా దాని మీద ఒక ప్రమోషన్ వెళ్ళటానికి ఒక అవకాశం కల్పించుకోవాలి. కల్పించుకుని ఆ మేరకు కాస్టింగ్ డిజైన్ చేసుకుని లో ప్రొఫైల్లో మొదలుపెట్టి థియేటర్కి ముందు జనాల్ని రప్పించి వాళ్ళతో ఒక పాజిటివ్ ఒపీనియన్ మాట్లాడించే స్థాయికి సినిమా ఉంటే చాలు. అదేనండి, ఒకటి వినపడ్డది. మా ఇంటి బంగారం సక్సెస్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు, ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు స్క్రిప్టులు రాయమని చెప్పేసి అందరినీ పురమాయిస్తున్నారు. అంటే ఇది మళ్ళీ ఫార్ములా గొడవ అయిపోతుంది. అంటే ఒక హిట్ రాగానే, ఇప్పుడు మగధీర అనే హిట్ రాగానే అలాంటి కథలు కావాలి అని చెప్పి ఆ తర్వాత ప్లాన్ చేసినటువంటి సినిమాలన్నీ శక్తి అదేలేండి ఇలాంటివి, అది అలా వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా అని మాత్రమే చూడలేదు జనాలు, దానిలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి డిజైన్ చేసుకోండి ముందు స్క్రిప్ట్ వైపు చేసుకొని దాని ప్రాతిపదికగా కాస్టింగ్ డిజైన్ చేసుకోండి. ఖర్చు తక్కువలో సినిమా తీయండి. తీసి జనాల్ని, అంటే డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది సినిమా కాబట్టి కొంత న్యూ టాలెంట్కి అవకాశం కల్పించండి. సాంప్రదాయ ధోరణులు పక్కన పెట్టండి. ఈ సినిమాకి కూడా కొంత సాంప్రదాయ ధోరణి నడిచింది, అయినప్పటికీ అది కొంత కొత్తగా అనిపించి జనం చూశారు. అలాంటి జనానికి కొత్తగా అనిపించే పాయింట్లు, కొత్త ఆలోచనలు రేకెత్తించేటువంటి పాయింట్లు తీసుకుని సినిమా తీయండి. మహిళా సినిమా లేకపోతే ఇంకో సినిమా అనే జానర్లు వద్దు. ఒక సెన్సిబుల్ ఎలిమెంట్తో ఒక సినిమా చేయండి. మలయాళం వాళ్ళు చేస్తున్నది అదే. ఒక చిన్న ఎమోషన్ మీద వాళ్ళు దాన్ని తీసుకొచ్చి జనం ముందు నుంచోబెడతారు. ఒక యూటర్న్ అనేది ఉంటుంది. యూటర్న్ దగ్గర కొంచెం స్లో అయితే బాగుంటుంది వెహికల్స్, కానీ కావు. వాళ్ళు అక్కడ కూడా ర్యాష్గా వెళ్తారు. మీరు వీలు చూసుకుని టర్న్ చేసుకుని వెళ్ళాలి. అది ఒక చిన్న ఎమోషన్, దాని మీద ఒక కథను తీసి వాళ్ళు సినిమా చేయగలరు. అదే అలాంటివి పట్టుకోండి. అలాంటి కొత్త ఎలిమెంట్స్ పట్టుకొని ఇంట్రెస్టింగ్గా తీయండి. థియేటర్లోకి జనాలు వచ్చి, అంటే సినిమా చూడటానికి జనాలు వస్తారు అనే దానికి ఇది ఒక సింబల్గా తీసుకోండి, అంతవరకే. స్క్రిప్ట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఫార్ములాలు లేపేసి వాడుకోవటాలు ఇలాంటివి తప్పు. ఓకే, అందుకని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంటు ఉండేలాగా మీరు కథలు డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా జనం చూస్తారు. చూద్దాం, మీరు అన్నట్టు 100 కోట్ల క్లబ్కి వెళ్తుందేమో మా ఇంటి బంగారం. అది వెళ్ళిపోయినట్టే, దాన్ని ఆ లెక్కలో వేసేయటమే. అయితే ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో టాప్ రేంజ్లో మా ఇంటి బంగారం ఉందన్నమాట. మా ఇంటి అంటే ఈ మధ్య తీసిన సినిమాలు ఏవి అసలు? అంతేలేండి, ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అనే ఓ పద్ధతి ఉండేది గతంలో. హీరోయిన్ సెంట్రిక్గా కథలు రాసుకునేవాళ్ళు, ఆ తరహా సినిమాలు కొంతమంది తీసేవాళ్ళు. ఆ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉండేది. కొన్ని చోట్ల థియేటర్లు టికెట్లన్నీ వాళ్ళకి మాత్రమే విక్రయించేవాళ్ళు. అది ప్రకటన చేసేవాళ్ళు, ఆడవాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు థియేటర్కి. అదో పద్ధతి ఉండేది, ఇప్పుడు తగ్గింది అది. కానీ ఈ సినిమా సక్సెస్ అనేది ఒక రకంగా హీరో వర్షిప్కి చెక్ పెట్టినట్టుగానే చూడవచ్చు. అంటే మీరు ప్రాపర్ సబ్జెక్ట్ డీల్ చేస్తే ఒక హీరోయిన్ కూడా హ్యాండిల్ చేయగలదు మార్కెట్ని అనేదానికి కూడా ఒక సింబల్ ఈ సినిమా. ఓకే, కానీ ప్రతిసారి అలాంటి కథలు, అలాంటి పాయింట్స్ పడాలి. అందుకని ఇన్నోవేటివ్గా వెళ్ళటమే. ఇన్నోవేటివ్గా వెళ్ళి ఒక సెన్సిబుల్ పాయింట్ తీసుకుని మీరు సమాజానికి కనెక్ట్ చేయగలిగితే, కనెక్ట్ చేసే పద్ధతిలో మీ స్క్రిప్ట్ వర్క్ ఉంటే చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అన్నంత వరకు ఇది కేస్ స్టడీనే. ఓకే, మా ఇంటి బంగారం దీని నుంచి గుణపాఠం తీసుకుని ఆ పద్ధతిలో కనుక పెడితే ఇండస్ట్రీ కొంతకాలం నిలబడుతుంది. ఓకే, మంచి సినిమాలు, మంచి లాభాలు రావాలంటే పెద్ద సినిమాలు కాదు,
సెన్సిబుల్ చిన్న సినిమాలు తీయండి, థియేటర్లు బతుకుతాయి, సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి, నలుగురికి ఉపాధి దొరుకుతుంది. దాసనారాయణరావు గారు ఎప్పుడూ చెప్పేవాడు, చిన్న సినిమాలు ఎప్పుడూ ప్రొడక్షన్లో ఉండాలి, పెద్ద సినిమాలు కాదు. చిన్న సినిమాల ప్రొడక్షన్నే లోకల్ ఇండస్ట్రీని బతికిస్తుంది. అదే కాబట్టి లోకల్ పీపుల్కి ఇండస్ట్రీ మీద ఆధారపడి 24 క్రాఫ్ట్లు, ఇప్పుడు 25 అంటున్నారు. ఈ 25 క్రాఫ్ట్ల వాళ్ళు బతకాలంటే ఇలాంటి సినిమాలు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.